ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల. రాజుగారు, వాటార్లు యుద్ధంలో నెగ్గింది మన గవర్నమెంట్, మన దేశం, మన ప్రభుత్వం. కానీ ఆ సైన్యంలో ఉన్నటువంటి 90% సైన్యాన్ని తయారు చేసింది నేను, నా యొక్క టీచర్స్. ఎక్కువ మంది సూసైడ్ చేస్తారు. ఆ ఒక టెండెన్సీ వాళ్ళకి ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ. అలానే చాలామంది పిల్లలు ఈ యొక్క విషయం పైన పేరెంట్స్ సహాయం చేసేటప్పుడు కొన్ని వ్యవసాయ కుటుంబాల్లో ఉండే బిడ్డలు ఈ రోజు కూడా గాడి తప్పకుండా, క్రమం తప్పకుండా ఇటు కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని చదువులు కూడా రానిచ్చి గొప్ప స్థాయికి వెళ్తున్నారు బిడ్డలు. అందరికీ నమస్కారము. సో టుడే is one of the most beautiful day for the members of Devchandra CBSE School and Gautam English Medium High School, Galiveedu. It becomes the most beautiful day with the presence of DG Ramamurthy Garu, a well-known statewide motivational speaker who has come to our institution to motivate our teachers and students and all the well-wishers of our institutions. On this occasion, we would like to have a personal interaction with our Ramamurthy sir. Sir, we welcome you to this program. Namaste sir. Namaste sir. We would like to have an interaction with you, sir, with our some of the personal doubts and our wishes to listen from kinds of, to listen some motivational and inspirational words, sentence from you, and as well as it will be a clearance to our doubts also. Please tell me. So I would like to begin it with, I request Sajid Thomas sir to begin with his questions. Sir, welcome sir. Thank you sir, please. Sir, మనం ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మన విద్యార్థుల దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ కాలంలో విద్యార్థులు విమర్శనాన్ని చాలామంది విద్యార్థులు పాజిటివ్గా తీసుకోవడంలో, ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైనా అడ్వైస్ ఇస్తామంటే ఆ అడ్వైస్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో విద్యార్థులు తీసుకోవడం లేదు. సో ఒక మోటివేషనల్ స్పీకర్గా మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఈ యొక్క సిచ్యువేషన్ని మనం ఎలాగా పిల్లలకి అడ్వైసెస్ని ఎలాగా వాళ్ళని అందజేస్తాం సార్? సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా రకాలుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన భారతీయ వ్యవస్థ, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ స్ప్రెడ్ అయినాయో, అలాగే ఫాదర్ మదర్ ఇద్దరూ కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ కాస్త తగ్గింది సార్. అది వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2, పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే, అంటే సారీ ఏమనుకోవద్దండి, స్పోర్ట్స్ మీద బిడ్డల్ని ఎంకరేజ్ చేస్తలేరు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఏం చేసేటోళ్ళు సార్, గ్రామంలో ఒక 10 మంది 20 మంది పిల్లలు ఒక చోట కూర్చొని ఆడుకునేవాళ్ళు, పాడుకునేవాళ్ళు, మాట్లాడుకునేటోళ్ళు, స్విమ్మింగ్, చెట్లు ఎక్కడం, దూకడం. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది బిడ్డల్లో తగ్గిందో వాటికి ఆటోమేటిక్గా స్ట్రెస్ మొదలైంది. ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్ళి ప్రతిరోజు బిడ్డ గంట సేపు ఆడుకునేవాడు, ఇప్పుడు ఇంటికి వస్తా ఉన్నట్లే మమ్మీ గివ్ మీ యువర్ మొబైల్, డాడీ ఇది మాత్రం నిజమే. ఇప్పుడు ఏమైతుంది, మన భారతదేశంలో ఇల్లు లేని వాడు ఉన్నాడు కానీ సెల్లు లేనివాడు ఎవడు లేడు సార్. కరెక్టే చెప్తారు. ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు కట్టుబానిస, ఇప్పుడు నెట్టుబానిస. గ్రామానికి ఒక పెదరాయుడు, ఇప్పుడు అందరి చేతికి ఆండ్రాయుడు, వాడే పెదరాయుడు. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇది ప్రాథమికంగా తల్లిదండ్రులు కూడా మెయిన్ ఆలోచించాల్సింది, మీరు పాఠశాల కన్నా ముందు అమ్మ ఒడి, అంటే మదర్ ఈజ్ ద ఫస్ట్, అంటే బెస్ట్ టీచర్ అండ్ ఫస్ట్ టీచర్ మదరే సార్. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి.
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడేం చేయాలా, బిడ్డ ఇంటికి వస్తున్నాడు, అతని పరిస్థితి ఏంటి, స్నాక్స్ ఏదో ఉన్న కాడికి ఏదో పల్లెటూరు మామూలుగా ఇస్తారు, ఏదో ఉన్నిని తింటారు, లేదా వ్యవసాయ పనులకు వెళ్తాడు. వాడు ఆ తల్లి కష్టాన్నో తండ్రి కష్టాన్నో గుర్తుపెట్టుకున్నాడు ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అందరి బిడ్డల్ని మనం అనలేం సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, అమ్మ నీకు కాసేపు నీకు హెల్ప్ చేస్తాను. ఆ కూతురు అయితే ఇంట్లో అమ్మ ఇంటి పనికి ఎప్పుడైతే అమ్మాయి సపోర్టివ్గా ఉంటుందో, అంటే తల్లి పనికి సహాయం చేయాలి, తండ్రి పనికి సహాయం చేసేటప్పుడు కొన్ని వ్యవసాయ కుటుంబాల్లో ఉండే బిడ్డలు ఈ రోజు కూడా గాడి తప్పకుండా, క్రమం తప్పకుండా ఇటు కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని చదువులో కూడా రానిచ్చి గొప్ప స్థాయికి వెళ్తున్నారు బిడ్డలు. అవును సార్, అవును సార్. మీరు అన్నట్లు సెకండ్ కేటగిరీని చూసారా సార్? సెకండ్ కేటగిరీ ఏంది, సొసైటీలో 3 రకాల మనుషులు ఉంటారు సార్. ఒకడేమంటాడు, నాది నాదే, నీది కూడా నాదే. ఇంక రెండో వాడు ఏం చేస్తాడు, వీడు చెడిపోవడమే కాకుండా పక్కన చెడగొడతా ఉన్నాడు. ఇంకా మూడో వ్యక్తి ఎవరంటే ఎవరో రేర్ సార్, వాడు బతకడం ఇంకొన్ని బతికిస్తున్నాడు. అంటే 3 గిన్నెలు తీసుకొని వాటర్ పోసి ఒక గిన్నెలోకి స్పాన్ చేస్తే గిన్నె మొత్తం అంటే వాటర్ మొత్తం పీల్చేస్తుంది. ఇది ఒకటో రకం. మొదటో రకం. రెండో రకం ఏమంటే అదే వాటర్లోకి ఒక మట్టి బొమ్మని ఇస్తే మట్టి బొమ్మ ఏం చేస్తుంది సార్, మొత్తం నీళ్ళు కరిగిన నీళ్ళు కూడా పాడైపోయినాయి. అదే మూడో గిన్నెలో కన్నా వాటర్ చక్కెర బొమ్మ వేస్తే కరిగింది, స్వీట్గా కూల్ డ్రింక్ అయింది. అట్లా మనం ఏం చేయాలంటే సార్, మనం ఏది ఇస్తామో సొసైటీకి అదే వస్తుంది. ఇంకొకటి సార్, అలాంటి సిచ్యువేషన్లో కొందరు పిల్లలు ఏమనుకుంటారంటే, నేను సెల్ఫ్గా నా ఒక లైఫ్ మార్చాలి, ఒక డిసిప్లిన్ లైఫ్కి రావాలని కోరుకుంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఒక డైలీ హ్యాబిట్ లాగా ఎటువంటి హ్యాబిట్స్ వాళ్ళలో ఉండే ఒక మంచి డిసిప్లిన్గా ఎవరెవరు సొంతంగా మారాలనుకుంటున్నారు, అందరూ మోటివేషన్స్తో కాకపోవచ్చు మారేది, సెల్ఫ్ హ్యాబిట్ వల్ల, డైలీ యాక్టివిటీస్ వల్ల కూడా కొందరు పిల్లల్లో మార్పులు రావచ్చు. సో అట్లాంటి స్టూడెంట్స్కి ఎటువంటి హ్యాబిట్స్, డైలీ హ్యాబిట్స్ మీరు రెఫర్ చేస్తారు? సార్ డైలీ హ్యాబిట్ ఏంటంటే, ఎవరో మహానుభావుడు చెప్పాడు ఏమంటే, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ. శిక్షణ, క్రమశిక్షణ, రక్షణ. నెక్స్ట్ వన్ ఒక పవర్ఫుల్ వర్డ్, అదృష్టం కష్టజీవుల సొంతం. మీరు బేసిక్గా మళ్ళీ మొదటిగా వస్తాను సార్, స్టూడెంట్ తీసుకుంటే ఇంట్లో అతని పరిస్థితి బాగుంటే, అంటే అమ్మ నాన్న మధ్య కొన్ని అన్యోన్య దాంపత్యమైనటువంటి కుటుంబాలు ఉన్నప్పుడు సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి సార్, చిన్న ఉంటాయి. ఆ ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనేటివి బిడ్డలు తెలియకూడదు సార్. అంటే వీళ్ళ డిస్ప్యూట్స్ ఎప్పుడైతే పిల్లవాడి మైండ్ సెట్ పాడైంది అనుకోండి, వాడు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాడు, క్యారెక్టర్లో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇంట్లో ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న కుటుంబాలు తీసుకోండి, వాడు అదృష్టంగా ఎదుగుతా పోతాడు. ఇప్పుడు దినచర్య ఎక్కడ ప్రారంభమవుతుంది సార్? ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో ఎట్లా స్టార్ట్ అవ్వాలంటే, ఉదయం 5 గంటలకు అమ్మ నాన్న లేచి చదువుకోరా బాబు అని చెప్పాల, లేదా సెల్ఫ్ ఇంట్రెస్ట్ రావాల. సెల్ఫ్ ఇంట్రెస్ట్కి చిన్న కథ చెప్పనా సార్? సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు వయసులో ఉండే అబ్బాయికి మంచి ఉడుకు రక్తం అనుకుందాం, ఒక కాలేజ్ స్టూడెంట్ లేదా హై స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, మనకి కొంచెం లవ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్ట్. వాళ్ళ ఫాదర్ మదరు ఒక రోజు అడుగుతారంట, రే నాన్న అని దగ్గర పిలిచి, midnight 2 o'clock బస్ స్టాండ్కు మీ అవ్వ తాత వస్తున్నారు, లగేజ్ తీసుకొస్తున్నారు, నువ్వు పోరా బాబు అంటే అలారం పెట్టుకుంటాడు 1:30కి. మళ్ళీ అది ఆఫ్ చేసి మళ్ళా పనుకుంటాడు ఇష్టంగా, ఎందుకు ఇంకా ఈ ముసలోళ్ళు బతుకుంటారు అని. అదే 1:30 to 3 మధ్యలో లేదా midnight లో ఏదో టైం సార్, అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, అదే సమయానికి బస్ స్టాండ్కు మీ మేనత్త కూతురు వస్తుందంటే వాడు నిద్రపోతాడా సార్? మేల్పాల్సిన పనులే అసలు నిద్రపోడు. అంటే నేను ఏమంటానంటే, వాడికి దాని మీద ఇంట్రెస్ట్ అనేది కల్పించాల్సిన బాధ్యత తల్లి, తండ్రి, తర్వాత గురువు సార్, మాస్టారు. ఈ 3 కరెక్ట్గా ఉండగలగాల. నెంబర్ 4 ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్.
గుడ్ ఎన్విరాన్మెంట్, పరిసరాల ప్రభావం ఉంటారు సార్, ఓకే సావాస దోషం ఉంటారు. ఓకే ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను సార్. మీరు అన్నారు ఇప్పుడు బాగా చదివేవాడు ఉంటాడు, బాగా కొంతమంది డల్ స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బాగా చదివేవాడు ఉంటాడు. ఈ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి సార్ మధ్య మధ్యలో. మీకు తెలియదు ఏమో సార్, విద్యారంగంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్ని డిస్టర్బెన్స్లు సార్. ఇంటికి వెళ్ళంగానే ఇంటి వాతావరణం అన్నీ బాగుందనుకోండి, వాడు ప్రశాంతంగా చదువుకుంటాడు. ఇంట్లో వాతావరణం బాగాలేకపోతే ఏం చేస్తాడు? కష్టం అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని డిస్టర్బెన్స్లు తెలుసా సార్ ఇప్పుడు యూత్కి? అదే ద మెయిన్ మొబైల్ చేతికి వచ్చి దాన్ని వాడు ఏం చేస్తాడు? 29 సెకండ్స్ ఇప్పుడు వాని యొక్క గ్రాస్పింగ్ పవర్. రీల్ వెళ్ళిపోతున్నాం జస్ట్ అట్లా అంటాడు, అది 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 పోతా పోతా ఏమైందంటే దానివల్ల ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల డిస్టర్బెన్స్ ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ పక్కన చుట్టుపక్కల ఫ్రెండ్స్ లాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. వీటి నుంచి బయట పడే దానికోసం ఏం చేయాలంటే నాకు తెలిసినంత వరకు అతను ఒక స్పోర్ట్స్ ప్రిఫర్ చేయాలి సార్. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రతిరోజు సార్ ఒక అర్ధ గంట రీల్స్లో కూడా సార్ నాకు తెలిసి రీల్స్లో వీడియోస్ మాత్రమే ఇట్లా పైకి దొక్కుతున్నారు, సెల్ఫ్గా దాని నుంచి బయటికి రావడంలే. అది అలా ఒక వీడియో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, అడిక్షన్. ఆ మొబైల్ నుంచి పిల్లోడు బయటికి రాదు. దీనివల్ల ఏమైతుందంటే సార్ అతని యొక్క విలువైన సమయాన్ని వృధా అయిపోతున్నాడు విద్యార్థి. దీనికి మనం ఏమంటుందంటే దానికి కూడా విషయం ఏం లేదు సార్. పేరెంట్స్ చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి బిడ్డ చేతికి సెల్ ఫోన్ వచ్చింది, అతని చేతిలో పెట్టుకుని వాడద్దంటే వాడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు. సో మీరు చెప్పింది ఏంటంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కోసం ఉన్నటువంటి హ్యాబిట్స్ ఫస్ట్ ఇంట్లో మొదలు పెట్టాలి, ఇంట్లో మొదలు రావాలి. రెండోది ఏంటంటే సార్ ఇక్కడ కూడా అంటే తల్లి తండ్రితో పాటు ఉపాధ్యాయులు ప్లస్ స్నేహితుల ప్రభావం, చుట్టుపక్కల పరిసరాల ప్రభావం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఒక చూపు లేని బిడ్డ అడిగిందంట ఒక్కసారి, సార్ మీరు ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఏమన్నా ఎగ్జామ్ రాశారా సార్ అని అడిగితే, అమ్మా నాకు అవన్నీ ఏం తెలియదమ్మా, నేను పెద్దవాళ్లతో గొప్ప వాళ్ళతో ఉన్న ఎక్కువ శాతం గడిపాను కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను అన్నాడంట. ఇప్పుడు ఒక మంచి దృశ్యం చూశారనుకోండి సార్, ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చూశారనుకోండి, వాడు దాని మైండ్లో ఫిక్స్ అవుతాడు. నెగిటివ్ చూస్తే నెగిటివ్ ఫిక్స్ అవుతాడు. ఇప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు సార్. దీని నుంచి బయటపడేయడానికి ఏం చేయాలంటే 100 దేవాలయాలు = విద్యాలయం. మీలాంటి పాఠశాల గురువులు అందరూ కూడా పెద్ద మనసు పెట్టుకొని ఈరోజు వసంత పంచమి సరస్వతమ్మ పూజ ఎట్లా ఘనంగా చేశారో ఇలాంటి కార్యక్రమాలు అంటే సార్ ఒక రైతు ఉండొచ్చు, ఒక ఇంజనీర్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఒక కష్టజీవి ఉండొచ్చు. ఫుట్పాత్లో కూడా నిలబడి ఎండి గాలికి వానకు తడిసి ఆ కూరగాయలు అమ్మి కూడా బిడ్డల్ని హీరోలు చేసినటువంటి ఫాదర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు సార్. నిజంగా సార్, వాళ్ళని కూడా అప్పుడప్పుడు పిలిపించి వాళ్ళ కష్టానికి వీళ్ళకి వివరించగలిగితే అప్పుడు కొద్ది మార్పు వస్తుంది సార్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సార్, బయట నుంచి కొడితే ఆమ్లెట్ అవుతుంది సార్, లోపల నుంచి వస్తే కొట్టుకొని వస్తే కోడి పిల్ల అవుతుంది, కోడి ఫారం అవుతుంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇప్పుడు మేము ఒకప్పుడు చదువుకునేటప్పుడు చెప్పారు ఏమంటే కేరళ రాష్ట్రం ఎడ్యుకేషన్లో అంటే 100% లిటరసీ సాధించారు. ఏదో అదృష్టం కొద్దీ మీరేమనుకున్నారు, మనకు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. ఇప్పుడు మామూలుగా మాట కదా సార్, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అంట. శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం, ఇది యూనివర్సల్ ప్రాపర్టీ. మీరు మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, అంతా నా వల్లే. నువ్వు సామెత ఉంది కదా సార్, అంత ప్రపంచం అంతా నాది అనుకుంటే నాది అనలేదు సార్, మనదంటే ఎట్టుంటది? నువ్వు నేను కలిస్తేనే మనం కలిస్తేనే జనం కలిస్తేనే ప్రయోజనం, ఆ తర్వాత ప్రపంచనం. అంతకన్నా ముఖ్యంగా ఏమంటానంటే ఇప్పుడు విలువలతో కూడినటువంటి, నేను మిమ్మల్ని ఒక ముఖస్థితిగా చెప్తున్నా, నేను చాలా పాఠశాలలు చూశాను సార్. కానీ ఇక్కడ నేను 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పుడు ఈరోజు మీ దగ్గర ఉపన్యాసం ఇచ్చాను. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే 3వ తరగతి బిడ్డలు కూడా అమ్మ నాన్నల యొక్క కష్టాన్ని వాళ్ళ పేరుని చెప్పి వాళ్ళ లక్ష్యాలు చెప్పడం అంటే దాన్ని నేను ప్రత్యేకంగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మా నాన్న వచ్చారు, మన ప్రాంతం అనుకున్నారు, అలాంటి 10 మందికి ఉపాధి ఇచ్చారు, ఇప్పుడు బిడ్డలు క్రమశిక్షణ నేర్పుతున్నారు. కాకపోతే నా విన్నపం ఏమంటే సార్, మీరు అనింది వాటికి పరిష్కార మార్గం నేను చెప్తున్నా.
మనం అప్పుడప్పుడు పాఠాలు, విద్యార్థులకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్పాలి. ఇప్పుడు బిఎల్ఆర్ పాలసీ అంటారు సార్, బి ఫర్ బేస్, ఎల్ ఫర్ లింటిల్స్, ఆర్ ఫర్ రూఫ్, దట్ ఈస్ లైఫ్ సార్. స్ట్రాంగ్ లైఫ్ అంతే. ఇప్పుడు మనం ఏమని యద్భావం తద్భవతి. చూడండి గతంలో ఇప్పుడు మనం అంటారు కదా సార్, కాలం మారింది. ఏం మారింది సార్? 24 అవర్సే కదా, 365 డేసే కదా సార్. అవన్నీ ఏం మారలే. కానీ మనలో వస్తున్నటువంటి స్పీడ్ మనమే క్రియేట్ చేసుకుంటాం. ఆ స్పీడ్ కాదు. కానీ ఈ మధ్య కాలంలో అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని రియల్ ప్రపంచం వద్దునైనా రియల్ ప్రపంచంలోకి రండి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సార్. అప్పటి వరకు కానీ మనం ఏం చేయలేము. రెగ్యులర్గా ఉపాధ్యాయుల మీద. అవును, అంతే. మెయిన్ ఫ్యామిలీ అండ్ మెయిన్ సార్ 100 temples ఈజ్ ఈక్వల్ టు ఒక స్కూల్ సార్. 100 దేవాలయాలు ఈజ్ ఈక్వల్ టు విద్యాలయం. అది మీకే సాధ్యం. ఎందుకంటే చదువులు అంటే మా తరగతి గది తరగతి నిధి అంటారు కదా సార్. దేశ భవిష్యత్తు తరగతి మామూలుగా చెప్పాలంటే ఎక్కడ నిర్ణయం పడుతుంది సార్? తరగతి గదిలోనే కదా. ఇప్పుడు వాటార్ల యుద్ధంలో నెగ్గింది బ్రిటిష్ గవర్నమెంట్ సార్. కానీ పేపర్లు ఏం రాసినాయి? దిస్ విక్టరీ గోస్ టు జాన్ ఈటెన్ అని రాసినాయి. రాజు కోపం వచ్చింది. హై ఈజ్ ఈటెన్ అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే ఈటెన్ ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ మీలాగా. ఆయన సాక్షాత్ ఆయనే వస్తాడు, ఎవరు చూద్దాం పదా అని. ఇక పిలవండి ఈటెన్ నుంచి. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు, ఈటెన్ లేడు అక్కడ. ఆయన ఎక్కడ ఉన్నాడు పిలవండి అంటే ఆయన క్లాస్ రూమ్లో ఉన్నాడు. పోయి పిలవండి అంటే పిలిచే ధైర్యం ఎవరికి ఇలా. ఎందుకంటే పీరియడ్ ఎంతవరకు ఆయన బయట రాడు. డెడికేషన్ సార్. గడి పెట్టుకొని పాఠం చెప్తాడంట. బయట వచ్చినాడు, వస్తానే ఫైర్ అయినారు వీళ్ళందరూ, ఆఫీసర్స్ అందరూ. ఈయన ఏమాత్రం తగ్గలేదు, ఎందుకంటే హానెస్ట్ ఆఫీసరు, సిన్సియరు. నేరుగా వచ్చాడు, ఈయన ఫైర్ అయినాడు కాసేపు. హౌ డేర్, ఎలా రాయించుకుంటావు నీ పేరు? అది నాకు తెలియదు మహానుభావు, ఎవరు రాశారు నాకేం తెలుసు. ఈయన సమాధానం ఇచ్చాడు. ఇంకా పక్కన నెగిటివ్ థింకర్స్ నవ్వుకుంటున్నారు. ఈ రోజుతో ఈటెన్ పని ఊస్టింగు. లాస్ట్కి ఏమైంది? చూశాడు. అయ్యా రాజుగారు నమస్కారం, కాసేపు మీరు కొంచెం బయట పంపించేతో మాట్లాడే పని ఉంది అన్నాడు. ఏమంటే రాజుగారు పెట్టాడు, వాటార్లు యుద్ధంలో నెగ్గింది మన గవర్నమెంట్, మన దేశం, మన ప్రభుత్వం. కానీ ఆ సైన్యంలో ఉన్నటువంటి 90% సైన్యాన్ని తయారు చేసింది ఉన్నటువంటి నా స్టాఫ్, నా ఉపాధ్యాయ బృందం అన్నాడంట. అప్పుడు ఆ రాజుగారు లేచి ఉపాధ్యాయునికి మన హెడ్ మాస్టర్ గారు కాళ్ళకు మొక్కాడంట. అట్లా తయారు చేసిన బాధ్యతగా హక్కుల కోసం పోరాడుతున్నారు కానీ బాధ్యతలు మర్చిపోతున్నారు సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని కల్పించకపోతే రాను పెను ప్రమాదాలు ధరించే అవకాశం ఉంది. కాబట్టి బాధ్యతలు గుర్తు చేయాలి. మీరు అడిగిన దానికి సమాధానం బాధ్యత గుర్తు చేయాలి. ప్లస్ బాధ్యతతో పాటు జీవిత విలువలకు సంబంధించి సంబంధించినటువంటి మంచి విషయాలు కనుక వాళ్ళకు బోధించగలిగితే ఖచ్చితంగా జీవితం విలువైందే కదా సార్. మేము ఈరోజు నిజంగా మా పిల్లలు చాలా మోటివేట్ అయినాం సార్. ఇంతమంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది మనుషులకి మోటివేషన్ ఇచ్చిన మీరు ఎలాగా ఒక టఫ్ టైమ్స్ని ఓవర్కమ్ చేసుకున్నారు సార్? మీ ఇబ్బందులని మీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని మీరు ఎలాగ ఓవర్కమ్ చేసుకున్నారు? అది చెప్పినంత ఈజీ కాదు సార్. ఎట్లా అంటారా, నా ప్రొఫెషన్ ఎట్లాంటిది సార్, పోలీస్. అందులో మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఉండబట్టి. నెంబర్ 2, నాకు వేరే వ్యాపకాలు ఏం లేవు సార్. నా డ్యూటీ అయిపోయిందా ఎట్లా చూస్తా చూపు. ఏమంటే ఈరోజు ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, టైం దొరికితే ఆ కిక్ వేరు సార్. 10 మంది నవ్విస్తే వచ్చే కిక్ వేరు, 10 మందిని సాటిస్ఫై చేస్తే వచ్చేటటువంటి ఆ తృప్తి వేరు. ఇప్పుడు నేను మీ ఎదురుగా వచ్చాను, మీ దగ్గరకు వచ్చాను, నా దగ్గర ఉన్న కొంత సబ్జెక్ట్ ఉండబట్టి ఇక్కడ రాగలిగాను. కాకపోతే చాలా ప్రెషర్ కూడా ఉంటుంది సార్. ఎందుకంటే 2 బ్యాలెన్స్ చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అయినప్పటికీ ఒక అంటే వృత్తి ప్రవృత్తి సార్. వృత్తి అనేది మన అంటే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వృత్తి. ఇది ప్రవృత్తిగా ఎంపిక చేసుకున్నా. ఆ ప్రవృత్తిగా ఎంపిక చేసుకుని నేను బేసిక్గా మిమిక్రీ కళాకారుడు కాబట్టి అప్పుడప్పుడు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే వాటికి యాంకర్గా వెళ్ళడం. ఆ తర్వాత మిగిలిన టైంలో అంటే గౌరవ సీఎం గారు కానీ లేదా మినిస్టర్స్ వచ్చినప్పుడు ఆ ప్రజల్లో నుంచి 2 మంచి మాటలు చెప్పామనుకోండి సార్, సంతోషిస్తారు. ఆ మాటకు అంత విలువ ఉంది కదా సార్.
సో మీరు మీ జీవితంలో సంతోషం ఇలాగ మీతో వాళ్ళ మనసులో వాళ్ళ ఫేస్లో ఉండే నవ్వుతో మీరు మీ ప్రాబ్లమ్స్ని అంటే ఒక విషయం మీకు తెలియదేమో సార్, ఎదుటి వ్యక్తిని సంతోష పెడితే మనం సంతోషంగా ఉంటాం. అవును ఎదుటి మనిషిని మనం తెలియకుండా అతనికి ఇబ్బంది పెట్టినా మన తిరిగి మనకు వచ్చే ఇబ్బంది మనం తట్టుకోలేము సార్. అవును దానికని మనకు తెలిసింది ఇది ఏంటి, అది ఒక ఫ్యాషన్ అనుకోవచ్చు లేదా హాబీ అనుకోవచ్చు. అంటే మీరు చాలా మంచి మిమిక్రీ కూడా బిల్ల చేస్తారు సార్, మేము చాలా వీడియోస్ కూడా చూసినాం. అంతే సార్, అంతే సార్. దాదాపు ఇప్పుడు ఒకటి మా కోసం ఇప్పుడు అంటే కొద్ది ఈరోజు చిన్న వాయిస్ ప్రాబ్లం ఉంది మీరు చెప్పారు. కానీ స్పాంటేనియస్ గా తీసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకునే రోజుల్లో పసివాడి ప్రాణం అని ఇట్లా చిరంజీవి గారి మూవీస్ చూసి బాగా ఇన్స్పైర్ ఆయన వాయిస్ని పట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి గారిది. ఆ తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం గారిది, వాళ్ళ తమ్ముడిది, పవన్ కళ్యాణ్ గారిది, మళ్ళీ ఈ మోహన్ బాబు, శోభన్ బాబు, ఎన్టీ రామారావు, తర్వాత రావు గోపాలరావు, అమరీష్ పురి, తర్వాత ఇంకా చూస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు. ఇంకా ఇట్లా అంటే ఆడ అకేషన్ కి ఏది వస్తుందో అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ లోకి ఉన్నట్టుండి మన స్కూల్ కి సీఎం గారు వచ్చా అనుకుందాం, సర్ప్రైజ్ గా ఏమ్మా అందరికీ నమస్కారం, ఏ బాబు ఏనన్నా అందరూ బాగా చదువుతున్నారమ్మా, అంత అమ్మ నాన్న బాగున్నారా, వెరీ గుడ్, చాలా బాగా చదవాలి. మన ఇక్కడ చూస్తే అన్ని రకాలైనటువంటి మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీరు ముఖ్యంగా అన్ని రకాల్లో బాగా చదువుకోవాలి, ముందుకెళ్ళాలి. గాలివీడలో ఉన్న బిడ్డలు చూస్తే ఇక్కడ మన గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావచ్చు, అలాగే మనకు ఉన్నటువంటి రవిచంద్ర సిబిఎస్ఈ పాఠశాలను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది కొద్దిగా ఇంకా స్పీడప్ అనుకుంటే ఆయన సినిమా అంటే ఇది ప్రజలు ముచ్చరించేటప్పుడు ఎడ్యుకేషన్ చూస్తే అన్ని రకాలుగా మనం ముందుకు పోవాలి. మనం ప్రస్తుతం ఎన్నో స్ట్రగుల్స్ తట్టుకుంటున్నాం, నిలబడదాం. ఏమా బాబు నువ్వు బాగా చదువుకొని మీ అందరినీ బాగా మన ఆంధ్ర పేరు, జాతీయ అంతరాష్ట్ర యొక్క పేరు ప్రఖ్యాతులు ముందు తీసుకోవాలి నాన్న, గాడ్ బ్లెస్ యూ ఇటు తీసుకుంటాడు. అంటే ఏజ్ ఫ్యాక్ట్ లో ఆయన అదే ఒకప్పుడు మోటివేషన్ మారుతుంది. ఒక 5-10 years ముందు కుప్పం ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇంకొంచెం స్పీడ్, ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, ఇంత గంభీరం, ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ముండాలి. మన దమ్మున్న యువత అందరూ కూడా ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్తారని ఆంధ్రజాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మనగాళ్ళు మన తెలుగు వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తమ్ముళ్ళు. జై హింద్, జై జన్మభూమి. అదే సినిమా యాక్టర్స్కి వస్తే ఇంకా చిరంజీవి గారు క్యాజువల్ గా చూడండమ్మా, ఈరోజు ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నిరంతరం కష్టపడితే తప్ప డైలీ వర్కౌట్స్ చేయాలి నాన్న, ఏది కూడా మనం ప్రాక్టీస్ చేయండి ఏంది రాదు కదా నాన్న. కాబట్టి అది చదువైనా, మ్యూజిక్ అయినా, డ్రైవింగ్ అయినా ఇన్ని ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం ఏమి సాధించలేం బంగారు. కాబట్టి ఆ ప్రతిరోజు మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారని, ఆ నిరంతర సాధనతోనే మన విజయాలు దగ్గరవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మెగాస్టార్ అన్నయ్య. అలా తీసుకుంటారు సార్. చాలా బాగుంది సార్. ఇది చాలా సంవత్సరాల అంటే ఇది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మామూలుగా చిన్న స్పీచ్ ఇచ్చేవాడిని సార్. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్గా, తర్వాత ఆ నుంచి యాంకరింగ్, అంటే సమయం సందర్భాన్ని బట్టి యాంకరింగ్ నేర్చుకోవడం. మెయిన్ ఒక్కటే సార్, ఎందుకో తెలియదు కానీ నేను పనిచేసే ప్రదేశాల్లో తెలుసో తెలియకో విద్యార్థులు, మా సమాజం మామూలే కదా సార్, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లు పెద్దవైపోవడానికి కారణం ఏంటంటే దురలవాట్లు. ఇప్పుడు చిన్న సామెత ఉంది సార్, ఒక ఆయన పల్లెటూరు అనుకున్నాం, అన్ని హ్యాబిట్స్ తెలిసిపోతాయి కొంతమందికి. వాడు అంటారు, ఈ అబ్బాయికి ఏం బా బిడ్డని ఇవ్వచ్చా అంటారంట. ఎవరు ఆడపిల్ల తాలూకు వాళ్ళు అడిగితే, ఇవ్వండి సార్ మంచి పిల్లోడు అనేది ఎలా ఉంది, ఇవ్వండి సార్ దానికి ఏం లే అంటే, ఇప్పుడు ఇవ్వండి సార్ మంచి బిడ్డ బాగా చూసుకుంటాడంటే ఎట్లుంటుంది సార్, అట్లా కాకుండా అరే ఇవ్వండి సార్ ఏముంది ఇవ్వండి
అంటే దీని అర్థం ఏమంటే ఎట్లా సార్ అబ్బాయికి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయంటే ఆ హ్యాబిట్స్ ఏమి లేవు. అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాడు సార్. సిగరెట్ తాగుతాడా? ఎప్పుడు తాగాడు సార్, క్వార్టర్ మందు కొట్టినప్పుడే. మందు కూడా కొడతాడంటే ఎప్పుడు కొట్టాడు సార్, ప్యాకెట్ కూర్చున్నప్పుడు అంట. మరి ప్యాకెట్ కూడా కూర్చుంటాడంటే ఎప్పుడు కూర్చోడు సార్, జైలు నుంచి బయట వచ్చినప్పుడు. జైలుకు కూడా పోతాడంటే ఎప్పుడు పోతాడు, పొడిచినప్పుడు. అంటే ఎలా ఉందంటే అసలు బ్యాడ్ హ్యాబిట్సే లేని పిల్లడు అంటే లీక్స్ అనమాట, 1 by 1. ఇప్పుడు పిల్లలు ఉంటారు సార్, తెలుసో తెలియకోటి ఏమంటారంటే ఒక కాన్సెప్ట్ ఉంది కదా సార్, తాను చేసేది తప్పని మనసుకు తెలుసు, కానీ ఆ పని చేయకపోతే అయిపోతాము అలుసు, చేసేసాక తీయలేము ఆ నలుసు, దీనికి అన్నిటికీ కారణం పనికి మాలిన మనసు. ఐడిల్ మైండ్ మనసుని జయించుకోవాలా. మనసుని జయించాలంటే అంత ఈజీ కాదు కదా సార్. మనసు చంచలమైంది కదా సార్. మనసు చంచలమైంది కదా. ఇప్పుడు ఒకసారి ఇంద్రుడు, దేవేంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుని దగ్గరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటే ఈయన ఏం చేస్తాడు సార్, మామూలుగా ఈ కుంకుడుకాయ బంగారు గిన్నెలో కుంకుడుకాయ రసం తీసుకొని తనని స్నానం చేసుకునే సమయంలో భిక్షాందేహి భవతి అన్నప్పుడు ఈయన వెంటనే ఏం చేస్తాడంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి దానం ఇచ్చేటప్పుడు పోతే, ఏమయ్యా ఎవరైనా ఎడం చేత్తో దానం చేస్తారా అంటే అప్పుడు అంటాడంటే కర్ణుడు, అయ్యా మహామనిషి, నీకు తెలియంది ఏముంది, ఈ మనసు అనేది అంటే మీ చంచలమైనది, అది కుడి చేయికొచ్చేలోపు మనసు మారిపోవచ్చు. రెండోది, ఈ యముడా దయలేనోడు ఎప్పుడు ప్రాణం తీసుకుపోతాడో తెలియదు. అనిపించేటప్పుడు చెయ్యి ఏదైనా కూడా చూసుకోకుండా అది మనసు మారిపోవచ్చు, చెప్పలేము కదా సార్. చూడండి, ఇప్పుడు మనస్సుని ఐడియల్గా ఉండి జయించేది వేరు. అందుకే ఏం చేయాలంటే సార్, మానసిక వికాసం అనేటువంటిది గతంలో మనకు పాత రోజుల్లో సినిమాలో రీల్స్ వేసేటోళ్ళు కదా సార్, విలువలతో కూడిన విద్య అన్నారు, విలువలతో కూడిన జీవితం అన్నారు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం కుగ్రామం అయిపోయి గ్లోబ్ జేబులోకి వచ్చేసి, గ్లోబ్ జేబులోకి వచ్చింది కదా సార్. ఇప్పుడు ఎవరికి వాళ్ళే, నాకు తెలుసు అంటే, కానీ కొంతమంది బంగారు బిడ్డలు ఉన్నారు సార్, వాళ్ళ పని ఏమో, వాళ్ళ టెక్నాలజీని కూడా, ఇప్పుడు కత్తి ఉంది సార్, కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, పొడుచుకోవచ్చు. దాన్ని వినియోగించుకుంటే రైట్ వేలో వినియోగించుకోవడానికి కొంతమంది మేధావులు కూడా, తెలివికి జ్ఞానాల మధ్యలో ఉండే అంతే కదా సార్. నేనేమంటానంటే కొంతమంది, చాలా మంది ఏమంటారంటే మేధావుల మనం సమాజానికి శాపం అంటారు. చాలా మంది మనకి ఎందుకులేండి, గతంలో అట్లా కాదు కదా సార్, సామాజిక బాధ్యత ఎక్కువ ఉండేది సార్. ఎప్పుడైతే సార్ వాడిని కష్టం విలువ తెలుస్తుందో, ప్రతి ఒక్కరికి ఆ కష్టం విలువ తెలియాలి, తల్లిదండ్రుల కష్టం తెలియాలి, గురువు యొక్క విలువ తెలియాలి, చదువు యొక్క విలువ తెలియాలి. ఎప్పుడైతే చదువు, అది అన్నారు కదా సార్, నాకు వండర్ఫుల్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వాడు ఆరాధింపబడతాడు, అక్షరాన్ని కలిగిన వాడు సంపన్నుడు, వాడు రేపటి వెలుగై ప్రకాశిస్తాడు. అక్షరమే కదా సార్ ఆయుధం. ఆస్తిపాస్తులు లేకపోతే అక్షరాలే కదా 1,00,000 వరాలు వాళ్ళకి. చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, బ్లూ ఇంక్ సంతకానికి గ్రీన్ ఇంక్ సంతకానికి తేడా లేదా సార్? గ్రీన్ ఇంక్ కాదు, ఇప్పుడు బ్లూ ఇంక్ అండ్ గ్రీన్ ఇంక్ వాట్ ఏమంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? చదువే కదా. చదువుతో పాటు సంస్కారం ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారు, చదువు తక్కువ ఉన్నా కూడా హార్డ్ వర్క్ చేసి ముందుకు వచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు సార్. తక్కువ చదువు చదివినా కూడా, ఇప్పుడు నేను హైదరాబాద్లో, అవును సార్, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే సార్, క్యారెక్టర్ పరంగా తీసుకుంటే దాన్ని మనం ఊరికే ఉత్తమ మాటలు చెప్పడం కాదు కానీ సార్, వాళ్ళు కాపాడుకోవడం గొప్ప అయిపోయింది సార్. ఇప్పుడు ఒకవేళ తను బాగున్నా కూడా పక్కన రొంపుల్లో దిగేటోళ్ళు ఎక్కువైపోయినారు. ఇది చాలా బిగ్ సబ్జెక్ట్, కానీ స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలంటే ఏ రోజుకు ఆ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలతో పాటు విద్యా సంస్థల్లో జీవిత పాఠాలు కూడా పెట్టినప్పుడే విద్యార్థి భవిష్యత్తు వికాసిస్తుంది నా ఆలోచన సార్, గొప్ప ఆలోచన. ఎందుకంటే ఎలాగో మీరు విషయ పరిజ్ఞానం అద్భుతంగా నేర్పుతున్నారు, అంటే పాఠ్యాంశాలు చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ కాలంలో పిల్లలు చాలామందికి ప్రాపర్గా ఉన్నటువంటి కౌన్సిలింగ్ లేకపోవడం వలన, లేదా వాళ్ళకు చదువు ఒక బుక్కిష్ నాలెడ్జ్ మాత్రం ఉండడం వల్లనేమో పిల్లలు ఎక్కువ మంది సూసైడ్ చేస్తాను, ఆ ఒక టెండెన్సీ వాళ్ళకి ఎక్కువ ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ అవుతుంది. అలాగనే చాలామంది పిల్లలు
ఈ యొక్క విషయం పైన పేరెంట్స్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. పేరెంట్స్ వాళ్ళకు ఉండేది ఒకరు ఇద్దరు బిడ్డలు కాబట్టి ఈ ఎవరెవరి పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తారో వాళ్ళకి వంగిపోవాల్సిన ఒక పరిస్థితి కూడా వస్తుంది. సో దాన్ని పిల్లల్లో అటువంటి ఒక ఆలోచన రాకుండా ఉండడానికి ఉపాధ్యాయుల సైడ్ నుంచి మేము చేయాల్సినటువంటి కృషి లేదన్న ఒకటి సజెస్ట్ చేస్తే బాగుంటుంది సార్. సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ పేరెంట్ చేస్తున్నటువంటి ఒక స్మాల్ మిస్టేక్ ఏమంటే అపురూపం. నంబర్ అక్కడి నుంచి వస్తా. అపురూపం సార్. ఓకే. ఇప్పుడు మనకు దేవుడు అన్ని రెండు ఇష్యూ చేశాడు సార్. కన్నులు 2, చెవులు 2, కాళ్ళు 2, కిడ్నీలు 2. ఎందుకు అన్ని రెండు ఇష్యూ చేశాడు? ఒకటి పని చేయకపోయినా ఒకటి పని చేయాలని. కానీ మనం చేసేది ఏమి, ఒకే కొడుకుని కంటాం. వాడేమంటాడు, నేను చదవను పో, నేను ఏమన్నా పోతాను పో, నేను వస్తాను మీరు అన్నట్లు. వీళ్ళు ఏమంటారు, వద్దు నాయన ఈ ప్రాపర్టీస్ ఎవరికి వెళ్ళా, ఈ ఆస్తులు ఎవరికి వెళ్ళా అని దండం పెడతారు. వాడేమైనా తినెక్కి కూర్చుంటున్నాడు. ఎక్కి కూర్చొని ఎప్పుడైతే అంటే ఆ బిడ్డ అనేవాడు ఆ సుఖమరుగుతాడు అంటే ప్రపంచ వినాశకారి సోమరి సార్. ఎప్పుడైతే వాని బతుకంతా లేజీ అయిందో అంతే కదా సార్. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసిన బతుకు ఈజీగా ఉంటుంది. ఆ లేజీ క్రమంలో అక్కడి నుంచి మళ్ళా మొదటికే వస్తుంది. అది అక్కడి నుంచి వచ్చింది, అయిపోయింది. నెంబర్ 2, మీరు అన్నట్టు ఏం చేయాలా, పేరెంట్ కూడా కొంచెం అంటే రెస్పాన్సిబిలిటీ తెలిసే విధంగా పెంచగలిగినప్పుడే అప్పుడు మీ పని ఈజీ అవుతుంది సార్. రెండోది ఇంకోటి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమాత్రం పిల్లల్ని మనం దండించినా కూడా ముందు చెప్పుకునేవాళ్ళు కదా ఇండ్లలో పోయి. ఇప్పుడు ఇండ్లలో పోయి కంప్లైంట్ చేస్తారు. అంటే పేరెంట్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ పేరెంట్ కూడా పాజిటివ్గా అంటే దానికి వాళ్ళు పాజిటివ్ తీసుకోవడం తగ్గింది సార్. అట్లనే కదా కొంతమంది పేరెంట్స్ ఏదైతున్నారు, కానీ మెజారిటీ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు దండించమని చెప్తున్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొన్ని గురుకులాలని కొందరు పిల్లలు వాడుకున్నటువంటి తప్పుని కవర్ చేసుకోవడానికి కోసం కూడా అది యూజ్ చేసుకుంటున్నారు. అది ఎందుకు దేనికి వస్తుంది ఇవన్నీ ఈజీ. అదే కష్టపడేవాడు ఎప్పుడు చెప్పడు సార్. అట్లా కష్టపడేవాడు ఎప్పుడు కూడా, హార్డ్ వర్కర్ ఎప్పుడు కూడా వాడు బ్లేమ్ చేయడు. అయిపోయింది. నెంబర్ 2, మీరు ఉపాధ్యాయ పరంగా నేను చెప్పేది ఏమంటే సార్, మనకు నేను చెప్తున్నా లైఫ్ అంటే లెసన్స్తో పాటుగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక మోరల్ స్టడీలో ఎవరైతే సమాజంలో చుట్టుపక్కల హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయింటారో, కొంతమంది చెడి బతికినోడు ఉంటాడు, లేదు కొంతమంది సక్సెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు సార్ అంటే అతనికి మైండ్ సెట్, ఎస్ అతనేం చెప్తాడు, నేను ఇలా కష్టపడి నేను వ్యవసాయం చేస్తున్నా, నా బిడ్డను పోషించుకుంటున్నా, నేను కాంట్రాక్ట్ పని చేస్తున్నా, నేను ఫుట్పాత్లో వ్యాపారం చేస్తున్నా. ధైర్యంగా చూడండి ఒకసారి, కొంతమంది ఫుట్పాత్లో నిలబడి వ్యాపారం చేసేవాడు కూడా ఫేస్ గ్లో ఉంటుంది, ఎందుకంటే అతను కష్టపడి పని చేస్తాడు కదా సార్. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని అంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తుల్ని, కష్టజీవులను తీసుకొచ్చి చూపించాలి. అప్పుడు పాఠశాలలో ఏమవుతుందంటే సార్, వాళ్ళకు కొంచెం అఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఎస్, మా యాజమాన్యం అక్కడ మా అమ్మ అంటే ఈ రకంగా మంచి చర్యలు అంటే వాడు 24 hours పుస్తకాల ప్రపంచమే కాకోకుండా, ఈ నెట్ నుంచి కాకోకుండా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా బయట అన్ని రకంగా ఉన్నటువంటి లైఫ్స్ గురించి కూడా వాళ్ళు నేర్చుకుంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మన ఈ మధ్య కాలంలో ఎక్కడో మనం పలానా చూడని చెప్పకూడదు కానీ ఒక HIV పేషెంట్ ధైర్యంగా వచ్చాడు. ఏమని, నేను క్లాస్ చెప్తాను బాయ్స్కి, నేను 20 years ఇన్ఫెక్టెడ్ అండి అన్నాడు ఆయన. ఎందుకు అంటే, నేను ఒకప్పుడు ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నేను కనబడాలి చెప్తానంటారు. ఆ పర్సన్ వచ్చి చెప్తే వీళ్ళకి ఎట్లుంటుంది, ఇంకా ఆ పర్సన్ ధైర్యంగా చెప్తున్నాడు ఆయన, నేను వస్తాను పిల్లల ముందరికి, యూత్ చెప్తాను అంటారు. ఎందుకంటే మెయిన్ వచ్చి అంటే ఇంకోటిగా అంటే ఇలా ఉంటుంది, ఎందుకంటే అతను దాన్ని ఫేస్ చేశాడు కాబట్టి. ఏదో తెలియదు, ఏ దురదృష్టమో ఎట్లాడని తెలియదు, అయినా కూడా 20 yearsగా నేను బతుకుతున్నా. ఏదో ఎట్లా జరిగింది చెప్పలేం కదా సార్, ఎవరి క్షణం ఎట్లా లైఫ్ టర్న్ అవుతుందో తెలియదు సార్. సార్ మెయిన్ మీరు పాఠశాలల్లోనే కూడా సార్, మన దగ్గర ఉన్న బుడగాల స్క్రీన్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, వారానికి ఒక్కరోజు సార్ మోరల్ పీరియడ్. మన స్కూల్లో మన 2 చోట్ల కూడా వారానికి ఎవ్రీ థర్స్డే ఫస్ట్ పీరియడ్ ఈస్ డెడికేటెడ్ కంప్లీట్లీ ఓన్లీ ఫర్ మోరల్ వాల్యూస్ సార్. సో దాని ముందే టీచర్స్కి ఎవ్రీ వీక్లో మనం
ఒక మీటింగ్ ఉంటుంది. సో ఆ మీటింగ్ టైంలోనే మనం టాపిక్ డిసైడ్ చేస్తాము. అది ఒకవేళ గుడ్ హ్యాబిట్స్ గురించి కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర ఒబీడియంట్గా ఎలా ఉంటుందని కావచ్చు, ఏదో ఒక పర్టికులర్ టాపిక్ పైన ఒక వారం ముందు నుంచి టీచర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. టీచర్స్ దానిపైన ప్రిపేర్ అయ్యి వచ్చి ఎవ్రీ థర్స్డే ఫస్ట్ పీరియడ్ పిల్లలకి ఆ మోరల్ వాల్యూస్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు అదొకటి. ఇంకొక సబ్మిషన్ సార్, గ్రాండ్ పేరెంట్ వాల్యూ కూడా తగ్గింది సార్. ఇప్పుడు మీరు మదనపల్లిలో వెలుగు స్కూల్ ఉంది. ఎప్పుడైనా మీరు పిల్లల్ని అట్లా టూర్ తిప్పినప్పుడు కాసేపు అట్లా వెలుగు స్కూల్ ప్లస్ ఇండస్ట్రియల్ విజిట్ అంటారు కదా సార్. ఇండస్ట్రియల్ విజిట్ అంటే ఎస్టేట్లో గార్మెంట్స్ ఉన్నాయి, అక్కడ కొంతమంది తల్లులు ఉంటారు, మహిళామూర్తులు, వాళ్ళ లేడీస్ ఎంత కష్టపడతారంటే 8 hours స్టాండింగ్లో ఉంటారు సార్. ఒక అబ్బాయి అన్నాడు మాట సార్లు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కుప్పంలో ఉంటుంది సార్, మా మదరు 8 hours నిలబడుతుంది సార్, ఆ కింద రాత్రి ఇంటికి వస్తే కాళ్ళు ఊదిపోయింటాయి సార్ అమ్మకి అన్నాడు. అర్థం చేసుకున్న పిల్లవాడు. అంటే చెప్తే కేస్ స్టడీస్ ఎన్నో ఉన్నాయి, అంటే మన సారీ ఎన్నో రకాల జీవిత గాథలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే మనం చూపించగలగాల. ఇప్పుడు మనకు అంటే పలానా చోటి హార్డ్ వర్క్ ఉంది, అప్పుడప్పుడు మనకి ఏమైందంటే సరే ఇవి కూడా కొంచెం పేరెంట్స్ కోఆపరేషన్ తీసుకొని అక్కడ వెలుగు స్కూల్ అంటే ఏమవుతుందంటే సార్ మెంటల్గా అంటే సారీ వాళ్ళ మానసిక స్థితి బాగలేని బిడ్డలు కూడా సి లాంగ్వేజ్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ ఒక 50 మంది వృద్ధ మహిళలు ఉన్నారు, అంతా బెడ్డెడ్ ఉన్నారు, అంటే అట్లా దృశ్యాలు చూపించాల. నెంబర్ 2 గార్మెంట్స్ చెప్పాను కదా సార్, గార్మెంట్స్ కానీ ఒక టెంపుల్ కానీ మసీదు కానీ చర్చ్ ఏదైనా ఉండదు సార్, చర్చ్ కానీ. ప్లస్ రెండోది ఏమంటే బర్త్డేలు ముఖ్యంగా కేకులు కోసి మూతులు రుద్దుకుంటున్నారు సార్. అలాంటి సంస్కృతి కన్నా ఒక చిన్న ప్రైమరీ స్కూల్కి పోయి ఆ క్యూట్ బిడ్డల దగ్గర వాళ్ళకి తలాకు ఏదో చాక్లెట్ పెన్ను పెన్సిల్ ఇచ్చి అక్కడ కేక్ కట్ చేయమనండి, దాని ఆనందం ఇంకొక. అంతే కదా సార్. అది ఇప్పుడు పెద్దోళ్ళ సామెత చెప్తారు సార్, మన రొట్టె మనం తింటేది ప్రకృతి, ఎదుటివాడి రొట్టెని లాక్కొని తినేస్తే వికృతి, మన రొట్టె మనం తింటే ఎదుటివాడికి ఇస్తే అదే సంస్కృతి అన్నారు కదా సార్. ఇచ్చేది నేర్పించాలి కదా సార్, ఇచ్చేది నేర్పించాలి కదా. ఎంతసేపటికి ఎట్లా మనమే తింటుంటే ఎట్లా సార్ అన్నింటికి. అందుకే కదా సార్ విలువల ఒడి మన బడి అన్నారు. ఇప్పుడు ఇంతసేపు నేను గమనించాను, మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత మెడిటేషన్ పెట్టారు, రిలాక్స్ పెట్టారు, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇక్కడ పేరెంట్స్ కోఆపరేషన్ స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా ఎక్సలెంట్ సార్. నేను చెప్తున్నాను వాస్తవం చెప్పాలంటే పేరెంట్స్ అదృష్టవంతులే, పిల్లలు అదృష్టవంతులే. అంటే మేము కూడా మంచి మండలం అంటే గాలివీడు అంటే మంచి మండలము, అలాగే మా తల్లిదండ్రులు కూడా చాలా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఒక విధంగా చూస్తే వీళ్ళకంటే మేము ఇంకా బాగా అదృష్టవంతులు అన్నట్టు మేము. కానీ ఇంకొక విషయం సార్, ఇక్కడ నేను గమనించింది ఏమంటే సార్, ఏదో జీవనోపాధి కోసం తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటారు. కారణం ఏమంటే అలా కూడా ఒక నమ్మకం, అంటే మీ విద్యా సంస్థల మీద మా బిడ్డలకు మంచి భవిష్యత్తు నిర్మించేటటువంటి సారథులు మీరేంటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకం 10 కాలాల పాటు కొనసాగాలి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తులో ఒక వెలుగు వెలగాలంటే కొంచెం వినూత్నంగా సార్ ఎలాగో మార్షల్ ఆర్ట్స్ పెట్టించారు, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల్లో ఆ సృజనాత్మకత పెరుగుతుంది. అప్పుడు మీకు ఇప్పుడు దాని విషయం తెలియకపోయినా సార్ నేను మళ్ళా చెప్తున్నా, మీ కొటేషన్ చెప్తున్నా అంటారు కదా సార్, ఒక్క రోజులో మహావృక్షం కాలేవు, విత్తుగా ఉన్నప్పుడు నువ్వెవరికీ తెలియదు, భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరు పట్టించుకోరు, ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరు గమనించరు, ఎండ వానల కొరిచి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం, కాయలు కాచి పల్లనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం, మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తోంది ప్రపంచం, అందుకు నిలువెత్తు నిదర్శనం, అందుకు కావాలి మీరే సజీవ సాక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మా విద్యార్థులకి మా పేరెంట్స్ అంటే మా తల్లిదండ్రులు చాలామంది రైతన్న వాళ్ళనే ఉన్నారు సార్, రైతు పని చేసిన వాళ్ళు చాలామంది విదేశాల్లో పోయి కష్టపడి వాళ్ళ పిల్లలకి మంచి చదివించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలకు ఉండకూడదు, మంచి బంగారు భవిష్యత్తు పిల్లలకు ఉండాలని కోరుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే సార్. మాకు చాలా పేద కుటుంబంలో నుండి విద్యార్థులే మాకు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీ తరపు నుంచి ఒక మంచి మోటివేషన్ సార్. ఇప్పుడు చెప్పాను కదా సార్, పేరెంట్స్ ఇక్కడ అందరూ కష్టజీవులే, ఎందుకంటే మనలో నుంచి అన్నం తీసే రైతన్నలే.
అవును సార్, మాకుండే లో 30%. కాదు కాదు, ఎందుకంటే మనం చెప్పాను కదా సార్, రైతు కష్టాన్ని మనం విలువ కట్టడం సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పోటీ ప్రపంచాన్ని కూడా కష్టాన్ని తట్టుకొని లాభం అనేది అది దేవునికి ఎరుగు, కానీ కష్ట నష్టాలు చెవి చూచుకుంటూ ఒక పక్క వ్యవసాయంలో తనకు నష్టం వచ్చినా ఏమాత్రం సార్ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో బిడ్డలని మీ దగ్గర చదివిస్తున్నారు. అది వాళ్ళ యొక్క త్యాగానికి మనం చేతులెత్తి నమస్కారం పెట్టాలి, ఎవరి రైతన్నకి. అది ఓకే. నెక్స్ట్ వన్ ఏమంటే, మీరు బిడ్డ స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లల మీద తల్లిదండ్రులు కొద్దిగా నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే దానికి ఒక కొటేషన్ చెప్తా, ఒకే నిమిషంలో ముగిస్తా. కురుక్షేత్రంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడన్న విడిదికి శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడంట. అత్తా కుశలమా అనంట. నీకు నోరెట్లొచ్చింది ఆయన అడగడానికి? పుట్టుడు పుత్రశోకంతో ఉన్న నన్ను పట్టుకొని కుశలమాని అడుగుతున్నావు, నీకు న్యాయమేనా నాయన అడిగిందంటే గాంధారి. సరే అత్త, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అడుగు కృష్ణ అన్నట్టు. మీ భర్త అందుడని మీరు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నారు, అలాగే సంసారం చేశారు, అలాగే పిల్లలు కన్నారు. ఏ ఒక్కరోజైనా మీ పుణ్య దంపతుల చల్లని చూపులు వాళ్ళ మీద పడుంటే కదత్త బాగుపడేదానికి అన్నాడు. వీళ్ళు ఎంత బిజీ ఉన్నా పేరెంట్ అనేటువంటి వ్యక్తి, అమ్మ కానీ నాన్న కానీ బిడ్డల మీద, వాళ్ళ యొక్క స్నేహాల మీద కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద కావచ్చు నిఘా పెట్టి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే సావాస దోషాలు, పరిసరాల ప్రభావాలు. నెంబర్ 2, ఇక్కడ గురువు తెలుసుకోవాల్సింది ఏమంటే, అతని యొక్క మానసిక స్థితి, బిడ్డల యొక్క మానసిక స్థితిని అంచనా వేసేదే శక్తి ఒక గురువుకి మాత్రమే ఉంది. అతనికి మార్కులు రాకపోయినా నువ్వు తేగలవని ఏదో రూపంలో సార్ అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటే వాడికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్. అది మీరు ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. ఎవరు? విద్యార్థి మీద. అంటే గురు అంటే స్టూడెంట్కి అంటే గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని గురించి ఒక మాట ఉంది సార్. ఇది కూడా లైవ్ ఎగ్జాంపులే. అన్నమాచార్యులు తిరుమలకి వెళ్తాడు. ఎక్కడికి? వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి, గురువుగారు మీ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది తెలుసా అంటే, నాయన అన్నమయ్య, నువ్వు నా మీద 32,000 కీర్తనలు రాస్తే నాకు ఆ పేరు వచ్చింది అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈయనేమన్నాడు, మీరు ఉండబట్టే కదా నేను రాసింది అన్నాడు. అంటే దీన్ని పరస్పర సహకారం అంటారు సార్. పరస్పర సహకారం. ఆ పరస్పర సహకారం ఏమిటో ఉండాలి? ఆ పేరెంట్స్తో ఉండాలి, టీచర్స్తో ఉండాలి, స్టూడెంట్స్తో ఉండాలి, చుట్టుపక్కల పరిసరాలు అంటే మీడియా ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు. వీటన్నింటినీ మీరు అంటే కోఆర్డినేట్ చేసుకుంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా. అప్పుడప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఈ విధంగా మాకు ఏమన్నా ఒక మంచి ఆఫీసర్ని పిలిపించి కానీ, లేదా ఒక మంచి పెద్ద మనుషుల ద్వారా కానీ ఇలా డిస్కషన్లు చేస్తూ, సంవత్సరానికి ఒక్కసారి వీలైతే తల్లిదండ్రులు బిడ్డలు కలిసి భోంచేసే విధంగా సార్ వనభోజనం లాంటి కార్యక్రమాలు. అలాగే ప్రకృతిని కాపాడేది సార్. ఇప్పుడు కుక్కను పెంచితే విశ్వాసంతో కాపాడుతుంది, మొక్కను పెంచితే విశ్వమంతా కాపాడుతుంది. స్త్రీని ట్రీని కాపాడుకోవాలంట. ట్రీని కాపాడుకోవాలంట సార్. స్త్రీ బ్రతుకునిస్తుంది, ట్రీ బతుకనిస్తుంది. వాళ్ళ బర్త్డేకి వచ్చి చెట్టు నాటండి సార్. మీకు పెద్ద కాంపౌండ్ ఉంది ఇక్కడ. ఎక్కడ అవకాశం ఉంటే ఈరోజు మా బర్త్డేకి వచ్చి చెట్టు నాటినాం, ఎట్లుంటుంది సార్? అయిపోయింది. నెక్స్ట్ బాగా కష్టపడి పైకి వచ్చింటాడు బిడ్డ. ఈ సక్సెస్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయనైనా. లేదు తెలుసో తెలియక చిన్న పొరపాటు ఏంటి, దాన్ని నేను సరిదిద్దాల. మనం తప్పదు, వదిలేదేం కదా సార్. అన్నీ బాగుంటే జీవితం ఏంటికి అవుతుంది? ఇప్పుడు ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. సమాజం కదా సార్. 5 ఏళ్ళు సమానంగా లేవు కదా. 5 fingers ఆర్ నాట్ ఈక్వల్. అన్నీ చూడండి ఇట్లే పెట్టాడు దేవుడు. కాబట్టి మీరు చేస్తున్నది సుమారు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, అక్షరాస్యతకు, అలాగే ఒక నాగరిక ప్రపంచానికి, చైతన్యవంతమైన ప్రపంచానికి, ప్లస్ ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి, ఆనందానికి నిలయం అక్కడ మన భారతదేశంలో ఉన్న మన కేరళ రాష్ట్రం. ఆ రాష్ట్రం నుంచి మీ అమ్మనాన్న ఆశీస్సులతో అక్కడ జన్మించిన ఈ పుణ్యగడ్డకు సేవ చేస్తున్న మీరు ఆదర్శప్రాయులు. ఇంతకన్నా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది 10 కాలాల పాటు మీ 10 కాలాల పాటు మీ బంధం ఇలాగే కొనసాగాలి.
థ్యాంక్ యూ సో మచ్. కాదు, 10 కాలాల పాటు ఈ బంధం ఇలా కొనసాగాలి. నాకు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే ఊపిరినంత వరకు విద్యార్థులకే నా జీవితం అంకితం. ప్లస్ నాకు ఎప్పుడు వీలున్నా ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆ బిడ్డలు చూస్తే ఆనందంగా ఉంది సార్. అంత అఫెక్షన్గా నేను చూశాను కదా సార్. నేను ప్రతి ఒక్క ఫేస్ మోటివేషన్ తర్వాత వాళ్ళ రియలైజేషన్ కానీ బాగా గమనించాను. ఎందుకంటే నాది క్షణం తీరిక లేని జీవితం, మా ఉద్యోగం అలాంటిది. అయినా కూడా ఆ భగవంతుడి దయతో అప్పుడప్పుడు సెలవులు పెట్టుకొని చేయడం వల్ల కొంచెం తృప్తి మిగిలింది. కాబట్టి మీ 2 విద్యా సంస్థలు రాబోయే రోజుల్లో ఒక మంచి అంటే శక్తివంతమైనటువంటి యువతను తయారు చేసి మన రాష్ట్రాన్నే కాదు మన భారతదేశంలోనే ఒక గొప్ప ఎందుకంటే అంత పరిజ్ఞానాన్ని నింపుతున్నారు మీరు. కమింగ్ అది 10 years 15 years నేను చెప్పలేను సార్. ఏదో ఒక రోజు చెప్పాను కదా సార్, ప్రపంచంలో వీళ్ళు ఎక్కడైనా బతుకుతారు సార్. అంత ధైర్యాన్ని ఇస్తున్న మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము కూడా సార్ యాక్చువల్లీ బై ప్రొఫెషన్ మాకు కావాల్సినటువంటి క్వాలిటీస్ గురించి, అలాగా కొన్ని విషయంలో మా పర్సనల్ లైఫ్ కూడా సంబంధించినటువంటి చాలా విషయాలు మీరు చెప్పినారు సార్. పర్సనల్ లైఫ్లో మేము కూడా తండ్రులు, మా బాధ్యతలు కూడా మీరు బాగా గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో మాకు కావాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మాకు చెప్పినారు. మేము కూడా మీరు మార్నింగ్ మీరు ఇచ్చినటువంటి స్పీచ్లో చాలా ఇన్స్పైర్ అయినాం, చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చెప్పినటువంటి ప్రతి అంశాలు, ప్రతి వాక్యాలు చాలా ముఖ్యమైనటువంటిది సార్. మేము ఎప్పటికీ మీరు చెప్పినటువంటి ఆ మంచి వాక్యాలని మా లైఫ్లోకి, మా ప్రొఫెషన్లోకి, ప్రతి బిడ్డల దగ్గరికి, ప్రతి టీచర్ల దగ్గరికి మేము తీసుకెళ్తామని చెప్పుకొని మేము ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే.